నిన్నటి రోజు బీజేపీ పార్టీ జెండా ఆవిష్కరణ చేసింది. జెండా ఆవిష్కరణ చేసినప్పుడు టీడీపీ తెలుగు తమ్ముళ్ళు బీజేపీలో 100 కుటుంబాలు చేరినారని అవినీతి సాక్షిపత్రిక రాయడం జరిగినది. అది వాస్తవం కాదు. జెండా ఆవిష్కరణకే 30-40 మంది వాళ్ళు పిలుచుకొచ్చి వైసీపీ వాళ్ళు బీజేపీలో 10-20 మంది కండువాలు వేసుకుంటే టీడీపీ వాళ్ళని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకొని టీడీపీ కార్యకర్తలే ఆ పార్టీలో చేరినారని చెప్పడం జరిగింది. అది వాస్తవం కాదు. పల్లె రఘునాథ్ రెడ్డి గారు, పల్లె సుందరారెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమంలో పాల్గొంటున్నారు, చేయిస్తున్నారు. పేదలందరికీ గ్యాస్ ఇచ్చినారు, ఫ్రీ గ్యాస్ ఇచ్చినారు. ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్ ఇచ్చినారు. సబ్సిడీ లోన్లు ఎక్కువ పెడవల్లి పంచాయతీకి శాంక్షన్ చేసినారు. ఇండ్లు ఎక్కువ శాతం పెడవల్లి పంచాయతీకి శాంక్షన్ చేసినారు. దయచేసి అలాంటి పత్రికల్లో వచ్చిన వార్తలకు నమ్మద్దండి. మా పెడవల్లి పంచాయతీలో 80% టీడీపీ కూటమి పార్టీ ఉంది. మా కూటమి పార్టీకి ఎన్ని దుష్ట శక్తులు వచ్చినా కూడా మా పంచాయతీకి ఏం చేయలేరు. కానీ కొంతమంది దుష్ట శక్తులు వైసీపీ పార్టీ వాళ్ళు లేనిపోని చేసి వాళ్ళంతా వలస వెళ్ళిపోతా అంటే ఇక్కడ టీడీపీ వాళ్ళు పోయినారు, రఘునాథ్ రెడ్డి ఎవరికో సపోర్ట్ చేసి అన్యాయం చేసిన దానికి పోయినారని చెప్తున్నారు. మీరు ఒక్క తూరి నిన్న జెండా ఆవిష్కరణ ఫోటో చూడండి, ఆ మీటింగు లైవ్ చూడండి. ఆడ ఎంతమంది లైవ్ కూర్చున్నారు, ఎంతమంది 100 కుటుంబాలంటే ఒక 200 మంది, ఇంటికి 2 ఉన్నా కూడా 200 మంది ఉండాలా. ఆ మొత్తం మీటింగ్లోనే 25 నుంచి 30 మంది ఆడ మనుషులు లేరు. వాళ్ళు కూడా వైసీపీ పార్టీ వాళ్ళే కానీ టీడీపీ పార్టీ వాళ్ళు ఏ ఒక్కరూ పోలేదని నేను సభలో తెలియజేస్తున్నాను. ఈ మాటలకి ఎవరు నమ్మద్దండి. మిత్రులకు శతకోటి వందనాలు. నా పేరు ముద్దల బొమ్మయ్య, సుబ్బరాయనపల్లి, తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు, రాష్ట్ర తెలుగు రైతు కమిటీ సభ్యుడు. ఇప్పుడున్న పరిస్థితి ఏమంటే, నిన్ననే పెడబల్లిలో తెలుగు తమ్ముళ్ళు, తెలుగు సోదరులు తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీ పార్టీతో తీర్థం పుచ్చుకున్నారని ఒక అవినీతి వార్త ప్రచురించబడింది. అందులో నిజం లేదు, అవాస్తవం. ఇందులో జరిగిన విషయం ఏమంటే, సుబ్బరాయనపల్లి, గోలుగుట్టపల్లి, బత్తలపల్లి, పెడపల్లి తాండా, చిన్న తాండా, కోనాపురం అన్ని దిశల నుండి దాదాపుగా 100 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ తీర్థం పుచ్చుకొని సభ్యత్వం తీసుకుంటారని అవినీతి పత్రిక వార్త ప్రచురించింది. అందులో అవాస్తవం, అందులో నమ్మదగిన విషయం ఏదీ లేదు. ఎవరు నమ్మద్దు, నమ్మకండి. ఇది నిజం కాదు, పచ్చి అబద్ధం. అయితే మా గ్రామం మా పంచాయతీ నందు వాళ్ళ సమావేశం నిర్వహించి దాదాపు 40-50 మందితో నిర్వహించారు. అందులో సభ్యత్వం తీసుకున్న వాళ్ళు 17 మంది. వాళ్ళు అంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే కానీ తెలుగు తమ్ముళ్ళు కాదు, తెలుగుదేశం సభ్యులు కాదు. ఆ వాస్తవాలను ఎవరు నమ్మకండి. ఇవి వాస్తవం, మేము మాట్లాడుతున్నాం. అయితే గూలుగుట్టపల్లి బస్టాండ్లో 763 సర్వే నంబర్ 3వ లెటర్లో ఆ భూమిని నిరుపేదలకు ప్లాట్లేసి పట్టాలు ఇవ్వండి, మాకు గూలుగుట్టపల్లిలో గుట్లు బండలు నివాసానికి ఇబ్బంది కలిగా ఉంది, అక్కడ ప్లాట్లు ఇమ్మని అడిగారు. అక్కడ కురవ నరసింహుడు అనే అతను 1998 నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు భూమిని సాగు చేస్తూ పట్టాభారం, పాసుబుక్, 1B, అడంగలు అనుభవం అన్నీ కలిగి ఉన్నాడు. ఆ భూమి ప్రభుత్వం ఇచ్చిందే కానీ ప్రభుత్వ శివాయి జమా కాదు. ఆ సర్వే నంబర్ కాదని, ఇది అతను సాగు చేస్తూ ఉన్న భూమి శివాయి జమానని, ఆయనకు పట్టా ఉండే భూమి వేరే చోటని, ఇది అవాస్తవం చెప్పడం వల్ల ఆ పల్లెల్లో సమస్య మొదలవుతూ ఉంది. మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ కూటమి పార్టీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా మేము వ్యతిరేకం కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కులాలు అన్ని మతాలతో ఏకీభవించి
శ్రీమతి సింధూరారెడ్డి మా ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రంగనాథ్ రెడ్డి గారు కానీ అన్ని కులాలతో అన్ని మతాలతో అన్ని ఏర్పాట్లు చేసి ముందుకు పోతున్నారు.